మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సుభాష్ ఘాటుగా స్పందించారు. వేణుగోపాల్ తన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి 2023లో తీసుకువచ్చిన మెమోలో శెట్టి బలిజలను గౌడాగా చూపిస్తూ ఉపకులంగా వర్గీకరించిన విషయాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ మెమో అసలు ఎందుకు తెచ్చారు? అధికారులు ఇచ్చారు, నాకు తెలియదని చెప్పడం సిగ్గనిపించడం లేదా అని నిలదీశారు. మాజీ మంత్రి వేణుగోపాల్ గీత ఉపకులాల తరఫున ఏమీ చేయలేదని మంత్రి సుభాష్ మండిపడ్డారు. వేషధారణ చేశారు తప్ప గీత ఉపకులాల పరిస్థితి మార్చడానికి ఏ చర్య తీసుకోలేదన్నారు. కులానికి క్షమాపణ చెప్పాల్సింది తాను కాదన్నారు. కోర్టు కర్రా పెట్టుకుని చేసే డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా ఏదైతే 16వ తారీఖున చెట్టుపల్లి వన సమారాధనలో నేను చేసిన వ్యాఖ్యలకి మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణ గారు స్పందిస్తూ మరి నేను చర్చకి సిద్ధం, మీరు రాగలుగుతారా అని వ్యాఖ్య చేయడం జరిగింది. అయితే నేను సూటిగా అడిగిన ప్రశ్నలకి దేనికి జవాబు చెప్పకుండా ఎక్కడో 1960 నుంచి 97 నుంచి ఏదో చరిత్ర చెప్పుకుంటూ వస్తూ నేను అడిగిన ప్రశ్నల్ని పక్కదావ పట్టిస్తూ ఏదో సమాధానం చెప్పాడు. మళ్ళీ మీడియా ముఖంగా ఆయన ఖచ్చితంగా 3 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. మీరు 2023లో ఒక మెమో తీసుకుని వచ్చారు. ఆ మెమో కేవలం గౌడ్గా పెడుతూ పేరు బ్రాకెట్లో సెట్టిబల్జా ఈడిగా అని చెప్పి ఉపకులాలుగా చేర్చాలనేది ఆ మెమో. ఆ మెమో మీ టైంలో ఇచ్చారు, అధికారులు ఇచ్చారు, నాకు తెలియదు అంటానికి సిగ్గుండాలి.